హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భారతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుష్విత టాక్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే మనము ఇయర్ బడ్స్తో మనము ఇయర్స్ని క్లీన్ చేసుకుంటాం కదా. సో ఇయర్ బడ్స్తో ఇయర్స్ని క్లీన్ చేసుకోవడం కరెక్ట్ ఆర్ రాంగ్, అండ్ ఎలా మనము మన ఇయర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి న్యాచురల్గా అనేది వాళ్ళ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో టాపిక్లో వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సో దానిపైన యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వచ్చేస్తుంది అనమాట. సో మీరు ముందుగా వీడియోస్ని చూసేయచ్చు. సరేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ వచ్చేసి మనము మన ఇయర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, సో అందరికీ టక్మని గుర్తుకొచ్చేది ఏంటంటే ఇయర్ బడ్స్తో క్లీన్ చేసుకుంటాం. సో ఇయర్ బడ్స్తో అయితే క్లీన్ చేసుకుంటాం, బట్ కరెక్ట్. సో మనకి ఇయర్ బడ్స్ లోపలికి పెట్టామనుకోండి, సో మనకు ఇక్కడ 2.5 సెంటీమీటర్స్ అలాగా కొంచెం స్పేస్ ఉంటుంది అంతే. సో ఈ ఇయర్ బడ్స్ కనుక మనం లోపలికి పెట్టి క్లీన్ చేసామనుకోండి, సో మనకు ఇయర్లో ఉన్న డస్ట్ సో క్లీన్ అయితే అవుతుంది, బట్ ఉన్న డస్ట్ ఇంకా కొద్దిగా లోపల వెళ్ళి కొద్దిగా డస్ట్ అనేది కొద్దిగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇయర్ బడ్స్ యూజ్ చేయడం వల్ల మన ఇయర్లో ఉన్న ఇయర్ డ్రమ్ ఉంటుంది కదా, సో దానికి తగిలి అండ్ మనం ఇయర్ బడ్స్ పెట్టినప్పుడే మనకు కొద్దిగా సౌండ్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సౌండ్స్ అండ్ మన ఇయర్ డ్రమ్కి తగిలింది అనుకోండి, అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అండ్ దీంతో పాటుగా మనకి చెవులో పెయిన్ అనేది, అంటే ఇయర్లో పెయిన్ అనేది కూడా ఇలానే వస్తుంటుంది అనమాట. సో పిన్స్ పెట్టడం వల్ల కానీ, ఇయర్ బడ్స్ యూజ్ చేయడం వల్ల కానీ, సో ఆటోమేటిక్గా అయితే సో నార్మల్లీ అయితే మనం ఇయర్ బడ్స్ కానీ, పిన్స్ కానీ అండ్ ఏదైనా క్లాత్స్ కానీ ఏవి యూజ్ చేయకూడదు అనమాట ఇయర్స్ని క్లీన్ చేయడానికి. సో మనము సో ఇవి ఏవి యూజ్ చేయకూడదు అనమాట మనం ఇయర్స్ని క్లీన్ చేయడానికి. సో మనం ఇయర్ బడ్స్ ఎందుకు యూజ్ చేస్తాం తెలుసా? సో నార్మల్గా అయితే ఇయర్ బడ్స్ని మనము లైక్ మేకప్స్ రిమూవ్ చేయడానికి కానీ, మేకప్స్ క్రీమ్స్ ఏదైనా అప్లై చేయడానికి కానీ, అండ్ దీంతో పాటుగా మనము మన ఇయర్స్ ఉంటుంది కదా, సో ఇయర్ అంటే మనకి అవుట్ సైడ్ ఉంటుంది కదా ఇయర్ అనేది, సో ఈ అవుట్ సైడ్ మాత్రమే క్లీన్ చేయడానికి ఇయర్ బడ్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తారనమాట. సో మనకి కొంతమందికి అయితే తెలియదు, బట్ కొంతమందికి తెలుసుంటుంది. సో ఏంటంటే ఇయర్ బడ్స్ అనేది మనము ఈ అవుటర్ సైడ్ పార్ట్ని మాత్రమే క్లీన్ చేయడానికి ఇయర్ బడ్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇన్సైడ్ ఉన్న పార్ట్ని ఇయర్ బడ్స్తో మనము క్లీన్ అయితే చెయ్యకూడదు. సో చేస్తే కనుక ఖచ్చితంగా ఇయర్ పెయిన్స్ అనేది అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది అన్ని ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట. సో ఇవి అన్నీ కాకుండా మనం న్యాచురల్గానే వితౌట్ పెయిన్ ఏమీ లేకుండా న్యాచురల్గానే కూడా మనము ఇయర్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనం లోపల ఉన్న డస్ట్ కానీ ఏదున్నా కూడా మనము న్యాచురల్గానే ఇయర్స్ని క్లీన్ చేసుకోవచ్చు. సో అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సో అందరికీ ఐడియా ఉంటుంది అనమాట. సో బిల్వ ఆయిల్ అనేది ఇది వచ్చేసి మనకి ఇది ఒక ఆయుర్వేదిక్ ఆయిల్ అనమాట. సో బిల్వ ఆయిల్ అనేది, సో ఇన్ కేస్ మీకు దొరకలేదు అనుకోండి, మీరు నెట్లో సెర్చ్ చేయండి, ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది అనమాట బిల్వ ఆయిల్ అనేది. సో ఈ బిల్వ ఆయిల్ని మీరు తీసుకున్న తర్వాత ఒక 4 to 5 డ్రాప్స్ని మన మీకు ఏ ఇయర్ అయితే క్లీన్ చేసుకోవాలో ఆ ఇయర్లో 4 to 5 డ్రాప్స్ని ఆ ఆయిల్ని ఆ ఇయర్లో పోయాలన్నమాట. సో 4 to 5 డ్రాప్స్ యాడ్ చేయండి ఆ ఇయర్లో. సో 4 to 5 డ్రాప్స్ యాడ్ చేసి లిటిల్ బిట్ వెయిట్ చేయండి, 2 to 3 seconds వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు న్యాచురల్గా ఇలా కనుక డౌన్ పెట్టారనుకోండి, లోపల ఉన్న డస్ట్ కానీ అండ్ ఏదైనా థింగ్స్ ఏదైనా ఉంటే కూడా మీకు ఆ ఆయిల్ వల్ల అంతా స్మూత్గా అయిపోయి నీట్గా క్లీన్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట ఈ బిల్వ ఆయిల్ వల్ల. సో ఈ ఆయిల్ వల్ల మనకు ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదండి, ఖచ్చితంగా మన ఇయర్ అయితే ఖచ్చితంగా క్లీన్ అవుతుంది అనమాట. సో ఈ బిల్వ ఆయిల్ వల్ల. అండ్ ఈ బిల్వ ఆయిల్ ఎవరికైనా నచ్చలేదు అనుకోండి, ఇన్ కేస్ దీంతో పాటు నచ్చలేదు అనుకోండి, మీరు ఇంకొక ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఏంటంటే సెసమిక్ ఆయిల్ ఉంటుంది అనమాట. సో సెసమిక్ ఆయిల్ అనేది ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట, ఆన్లైన్లో దొరుకుతుంది అనమాట. సో ఈ సెసమిక్ ఆయిల్ని కూడా మీరు ఒక 3 to 4 డ్రాప్స్ని తీసుకోవాలన్నమాట. సో 3 to 4 డ్రాప్స్ని ఆ చెవులో యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత సేమ్ 3 to 4 seconds వెయిట్ చేసి ఇలా కిందికి కనుక చేశారనుకోండి, ఇయర్లో ఉన్న డర్ట్ మొత్తం క్లీన్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ 2 వేస్ కూడా మనకు ఖచ్చితంగా అయితే క్యూర్ అవుతుంది, ఖచ్చితంగా క్లీన్ అవుతుంది ఇయర్ అనమాట. సో దీనివల్ల మనకు ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. సో ఇన్ కేస్ మీకు ఈ 2 ఆయిల్ వల్ల మీకు ఆయిల్స్ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకోండి, మీరు 3rd వే కూడా ఫాలో అవ్వచ్చు.
సో థర్డ్ వే ఏంటంటే మీరు బాత్కి వెళ్తారు కదా, సో బాత్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే షవర్ జెల్ ఉంటుంది. సో షవర్ జెల్ లేని వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా వాటర్ని యాడ్ చేయండి, ఇయర్లో యాడ్ చేసి ఒక 2 to 3 సెకండ్స్ ఇలా బాగా చేయండి, షేక్ చేయండి, ఇయర్ని షేక్ చేసి ఇలా కనుక డౌన్ పెట్టారనుకోండి, ఏదైనా డర్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే 3 వేస్ ఉన్నాయి గైస్. సో అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మీకు ఏ వే అయితే బెటర్గా యూజ్ అవుతుందో అదే వేని మీరు ఫాలో అవ్వండి. అంతేగాని ఇయర్ బడ్స్ని, పిన్స్ని, పుల్లల్ని పెట్టి మీరు కనుక బాగా క్లీన్ చేయాలి, తిప్పేయాలి చేశారనుకోండి, ఇయర్ అయితే ఖచ్చితంగా పెయిన్ వస్తుంది. అండ్ దీంతో పాటుగా మనకి ఇయర్ డ్రమ్ పైన మనకు ఎఫెక్ట్ అయ్యి మనకు చెవు కూడా వినిపించకుండా పెయిన్స్ రావడం అనేది ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. సో మనము కుదిరినంత వరకు ఇయర్ బడ్స్ని యూజ్ చేయడం అవాయిడ్ చేయండి. ఓకే, సో టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. సో అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మన వీడియోని నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.